గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాది 209 సర్వే నంబరు మీ భూములు లాజిస్టిక్ పార్క్ కోసం తీసుకుంటామని మాకు ఒక చాటింగ్ వేసిరు. చాటింగ్ వేసి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిరు. అప్పుడు మేము ఒప్పుకోలేదు. మా ఆధారమే అది, మా బతుకు తెరువే అది, మేము ఆ పొలం మేము పండించుకొని బతికేటోళ్ళము, మేము ఎక్కడ మాకు ఉపాధి లేదు అని మేము వద్దని చెప్పినాం. రైతులమంతా వద్దని చెప్పినాం. అయినా బలవంతంగా సర్వే చేయడానికి మా పొలాలకు దిగిరు. అయితే అప్పుడు నేను మా అత్తమామల పేరు మీద ఆ పొలం ఉంది, సాగు చేస్తుంది నేనే. ఆ భూమి పోతే ఇంకెట్లా బతకాలన్న ఆలోచనతో నేను పాయిజన్ తీసుకున్నప్పుడు అప్పుడు గుట్టిన ఆపిన తర్వాత 2023 సంవత్సరంలో ఫిబ్రవరిలో ఏదో ఒక డేటు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది పొలం తీసుకుంటున్నాం అన్నట్టుగా. అయితే అప్పటి నుంచి ఇంకా మేము బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది కదా అన్న భయంతో మేము ఊరుకున్నాం. తర్వాత ఒక్కొక్కరి భయపట్టించిరు, ఒక్కొక్కరిది పేపర్లు కలెక్ట్ చేసి అందరు ఇచ్చిరు అన్నట్టుగా ఒకటి అది సృష్టించుకొని రెడ్ మార్క్ పెడతాము, మేము మీకు పైసలు రావు, మీకు భూమి ఉండదు, మీరు ఇవ్వాలి అన్నట్టుగా ఊర్లో పెద్ద మనుషులు బీఆర్ఎస్ నాయకులు భయపెట్టడం వల్ల మేము పేపర్లు ఇచ్చినాము. అయితే ఇప్పుడు ఆ పేపర్లను ఆధారంగా చేసుకొని ఇప్పుడు రీసెంట్గా ఈ జనవరిలో 10 తారీఖు తర్వాత నుంచి చెక్కులు చాటుగా మా భూములకు చెక్కులు ఇస్తున్నారు. ఎలాంటి చాటింపు లేకుండా, మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక 5-6 చెక్కులు ఇచ్చిరు. మళ్ళీ నిజంగానే తీసుకుంటుందేమో అని ఆలోచిస్తే మొన్న మాకు రైతు బంధు పడ్డ తర్వాత మీరు భూమి ఎట్లా సేకరిస్తారు, భూమి తీసుకుంటే మాకు ఏం ఉపాధి కల్పిస్తారు, మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారా, మేము 2 పంటలు మాకు వరే పండుతుంది, పూర్తిగా తడినేలా అది, మా నాన్నలు మా అమ్మలు అందరూ బాయిలు తోడి బోర్లేసి దాని మీదనే ఆధారపడి ఉన్నాం. ఏదో చెర్ల మునిగిపోయిన భూములకు మీరు చెక్కులు ఇచ్చి ఇలా భూమి అంతా ఇచ్చేటట్టుగా ఫోర్స్ చేస్తున్నాము మమ్మల్ని. మేము ఇక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాము. ఇప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన భూములు అవి, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మాకు న్యాయం చేస్తారని అన్నకు మేము సీఎం రేవంత్ అన్నకు మేము విన్నవించుకుంటున్నాము.